ఆపరేషన్ కగార్ మావోయిస్టులను అంతం చేయడానికి భద్రతా బలగాలు పెట్టుకున్న పేరు. ఈ జనవరిలో మొదలైన ఆ స్పెషల్ ఆపరేషన్ తో దండకారణ్యం నెత్తురోడుతోంది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్ దేశంలో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 36కు చేరాయి మృతుల సంఖ్య. దేశ చరిత్రలో రెండో అతిపెద్ద ఎన్కౌంటర్ ఇది. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎన్కౌంటర్ కొనసాగింది. దంతెవాడ నారాయణపూర్ సరిహద్దుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 8 నెలల్లో ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్లలో 171 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ఆటోమేటెడ్ గన్స్ గుర్తించారు బలగాలు. ఇవాళ అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కాల్పుల మోతతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. నారాయణపూర్ దంతెవాడ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు 36 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వార్షికోత్సవాల సందర్భంగా మావోయిస్టులు సమావేశమయ్యారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో కూంబింగ్ చేపట్టారు. అబూజ్మాడ్ దండకారణ్యంలోని తుల్తులి, నెందూర్ గ్రామాల మధ్య మావోయిస్టులు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. ఎన్కౌంటర్ అనంతరం 36 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు AK-47 రైఫిల్, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన IPS అధికారి స్మృతిక్ రాజనాల ఈ టీంను లీడ్ చేశారు. ఎన్కౌంటర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ లైవ్ ద్వారా అందిస్తారు. నారాయణ, ఎంతమంది మావోయిస్టులు యాక్చువల్ గా ఈ సమావేశానికి హాజరయ్యారు? ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లారు పోలీసులు? ఛత్తీస్గఢ్ దండకారణ్యం, అబూజ్మడ్ దండకారణ్యం అంటే మావోయిస్టులకు పెట్టని కోటగా ఉంది. ఈ దండకారణ్యంలోకి ముఖ్యంగా అబూజ్మడ్లోకి ఎంటర్ అవ్వాలంటే చాలా క్లిష్టతరంగా ఉంటుంది ఆపరేషన్ చేయాలంటే. కానీ పక్కాగా ఇంటెలిజెన్సీ సమాచారంతో పోలీసులు కేంద్ర బలగాలతో పాటు స్థానికుల పోలీసు సహకారంతో మావోయిస్టులు సమాచారం అయ్యారంటే పక్కా సమాచారంతోనే నలువైపులా కూడా అబూజ్మడ్ దండకార్యాన్ని చుట్టుముట్టాయి. నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి వరకు కూడా ఈ ఎన్కౌంటర్ కొనసాగింది. ఇప్పుడు ఇటీవల కాలంలో జరిగినటువంటి అతిపెద్ద ఎన్కౌంటర్లు ఇదే అనేది పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు 36 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఎవరు మృతి చెందారు ఏంటనేది గుర్తించాల్సింది. ఈరోజు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం మావోయిస్టుల వార్షికోత్సవాలు అక్టోబర్ 20 వరకు కూడా కొనసాగుతుంది. ఈ వార్షికోత్సవాల సందర్భంగా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా దండకార్యంలో పెద్ద ఎత్తున కూడా సభలు, సమావేశాలు, ఆదివాసీలతో పెద్ద ఎత్తున కూడా ర్యాలీలు నిర్వహిస్తుంటే ఇదే సందర్భంలో ఏదో ఒక ఘటన విధ్వంసం ఖచ్చితంగా చేస్తుంది. ముఖ్యంగా మన తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఏదో ఒక ఘటనకు పాల్పడవచ్చు అనేది ఖచ్చితమైనటువంటి సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున కూడా కేంద్ర బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. పక్కా సమాచారంతోనే నేను అబూజ్మడ్ దండకార్యంలో ఈ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దీని మీద ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఖచ్చితంగా ఇది భద్రతా బలగాలు సాధించినటువంటి అతిపెద్ద విజయంగా చెప్తున్నారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా కీలకమైనటువంటి సమావేశం నిర్వహించి ప్రకటన చేశారు. 2026 కల్లా కూడా మావోయిస్టును పూర్తి స్థాయిలో అంతమొందించాలనేటువంటి లక్ష్యంగా కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించడం, CRPF క్యాంపుల్ని విస్తృతంగా ఏర్పాటు చేయడంతో మావోయిస్టులకు ఇటీవల కాలంలో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్లో దాదాపుగా 185 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంట్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు చెందినటువంటి ముఖ్య నేతలు కూడా కీలక నేతల్ని కోల్పోయింది. ఈ విధంగా వరుసగా ప్రాణ నష్టం జరుగుతుండటంతో మావోయిస్టులు ఎప్పటికప్పుడు కూడా ఎత్తుగడలు వేస్తున్నప్పటికీ పోలీసులు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ఇటీవల కాలంలో మన ఛత్తీస్గఢ్ సరిహద్దు దాటి తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుకుప్ప CRPF క్యాంపు మీద కూడా మెరుపు దాడి నిర్వహించడంతో పోలీసులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. వార్షికోత్సవాలు సందర్భంగా ఏదో ఒక చోట ఖచ్చితంగా విధ్వంసం సృష్టించి తమ పట్టు నిలుపుకోవడానికి మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టుల ప్రయత్నాలని ఎప్పటికప్పుడు కూడా భద్రతా బలగాలు తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. అబూజ్మడ్ ముఖ్యంగా మావోయిస్టులకు చాలా పెట్టని కోటగా ఉంది. ఇక్కడికి ఎంటర్ అవ్వాలంటే చాలా క్లిష్టమైనటువంటి ఆపరేషన్గా చెప్తుంటారు. కానీ పోలీసులు కీలకమైనటువంటి సమాచారం, పక్కా సమాచారంతో నలువైపు నుంచి కూడా చుట్టుముట్టారు. మావోయిస్టు అగ్రనేతలు ఖచ్చితంగా ఉండి ఉంటారనేది పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అగ్రనేతలు ఎవరు అనేది ఈరోజు అధికారికంగా సమాచారం వెలువడే అవకాశం ఉంది. AK-47లు, SLRలు భారీగా పేలుడు పదార్థాలు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. నారాయణ.